జానీ మాస్టర్‌కి ఇంకా కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ తగ్గలేదనే చెప్పాలి. ఆయనని పార్టీ నుంచి తీసేశారు. అప్పట్లో ఆయన పైన వచ్చిన కేసు ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికి కూడా ఆయన ఇంకా నేను పవన్ కళ్యాణ్‌తోనే ఉంటా అన్నట్టుగా ఉంటున్నారు. నిజంగా జానీ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్‌గా అందరికీ తెలుసు. దాంతో పాటు పవన్ కళ్యాణ్‌కి గొప్ప భక్తుడు అనే విషయం కూడా అందరికీ తెలుసు. సో ఆయన ఏ ఈవెంట్‌కి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్ అయినా, టీవీ షోస్ కావచ్చు, నార్మల్‌గా ప్రచారం కావచ్చు, నార్మల్ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ పేరు తీయకుండా ఎప్పుడు కూడా ఆయన ఉండలేదు. సో రీసెంట్గా ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ప్రచారాలు చాలా జోరుగా ఆయన ప్రచారం చేశాడు. కొంతమంది ఏమో ఇంకేదైనా సీటు కూడా ఇస్తుండొచ్చు నా జానీ మాస్టర్కి అనే విధంగా అంత గొప్ప స్థాయిలో ఆయన మాత్రం ప్రచారం చేశాడు. ఆయనకు ఆ విధంగా సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడు చూసినా కూడా టీవీ షోస్లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి రెడ్ కండువా ఎప్పుడు కూడా ఆయన వేసుకొని కనిపిస్తాడు. అందరికీ తెలిసిందే. సో రీసెంట్ టైంలో మనం చూసుకుంటే జానీ మాస్టర్ మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కింద కేసు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆయనకు ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా హోల్డ్లో పెట్టారు, రద్దు చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఇదంతా కూడా జరిగిన తర్వాత వెంటనే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో జానీ మాస్టర్ మీద పలానా కేసు నమోదని తెలిసిన వెంటనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలోంచి ప్రజెంట్ అయితే మేము కార్యకలాపాల నుంచి తీసేస్తున్నాం జానీ మాస్టర్ అనే విధంగా ఒక లెటర్ కూడా పాస్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి అందరూ ఏమనుకున్నారు, ఖచ్చితంగా ఇక జానీ మాస్టర్ ఇక పార్టీలోకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా తీసుకోడు, ఖచ్చితంగా ఇదంతా కూడా జరుగుతుందనే విధంగా అనుకున్నారు. సో ఇప్పుడు జానీ మాస్టర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఇంకా కూడా ఆయనకు ప్రేమ తగ్గలేదు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా పార్టీ కార్యకలాపాలను తీసిన తర్వాత నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందిలే, ఇంకా మళ్ళీ ఆయన వెళ్ళడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసేసింది కాబట్టి ఆయన మీద కోపం పడాలి, సో ఇట్లా అనుకుంటారు అనమాట. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ మాత్రం 100% కరెక్ట్. ఆ ప్లేస్లో నేనున్నప్పటికీ కూడా అట్లనే చేస్తా. ఎందుకంటే ఒకవేళ ఆయన ఆ విధంగా చేయకపోతే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చిన వాడు అవుతాడు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తారు, నీ పార్టీలో ఉన్న వ్యక్తి ఈ విధంగా లైంగిక వేధింపుల మీద కేసు నమోదైనప్పటికీ నువ్వు ఎలాంటి చర్య తీసుకోలేదు, ఇంకా ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు. అదే కాకుండా మీరు ఇటువంటి విషయాల్ని మీ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా సమానంగా చూస్తారన్న మీరు ఎందుకు చూడట్లేరని అపోజిషన్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన చేసిన దాని వల్ల నాకు ఏ రోజు బాధ కలగలేదని జానీ మాస్టర్ చెప్పడంతో అందరికి ఒక క్లారిటీ వచ్చింది, ఆయనకి ఎలాంటి బాధ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నేషనల్ అవార్డు కూడా తొందరలోనే దాన్ని మళ్ళీ నార్మల్ చేస్తారు, ఇస్తారు అనే మాట కూడా వినిపిస్తుంది. చూద్దాం. ఆయనకు నమ్మకం ఉంది, ఆయన తప్పు చేయలేదు, ప్రజల్లో కూడా నమ్మకం ఉంది, నేనెంత తప్పు చేయలేదు, వాళ్ళు నమ్ముతున్నారు. సో తొందరలోనే ఇదంతా కూడా పోతాయి, నేను ఒక క్లీన్ షీట్ బయటకు వస్తాను, అప్పుడు మళ్ళీ నేను పార్టీలో జాయిన్ అవుతాను, ఆయన చేతుల మీద కానీ పార్టీ కండువా కప్పుకుంటా అనే విధంగా అయితే క్లారిటీ ఇచ్చాడు.